కృష్ణా జిల్లా గుడివాడ ముఖ చిత్రాన్ని మార్చేందుకు నేను చేస్తున్న కృషిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. క్లీన్ అండ్ గ్రీన్ గుడివాడ రూపకల్పనలు ప్రజల్ని చైతన్యపరిచేలా స్వచ్ఛంద సంస్థలు పనిచేయాలని అన్నారు. వరల్డ్ వాలంటరీ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా గుడివాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ గురురాజు ప్రభుత్వ హోమియోపతి కళాశాల విద్యార్థులు రక్తదానం చేయగా శిబిరాన్ని ప్రారంభించి విద్యార్థులతో కలిసి కళాశాల ప్రాంగణంలో పూలు పండ్ల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో యలవర్తి శ్రీనివాసరావు, బూరగడ్డ శ్రీకాంత్, హోమియో హాస్పిటల్ సూపరింటెండెంట్ సుజాత, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఓకే సార్. వాటర్ నీళ్ళు ఉన్నాయి. ఓకే సార్. కొంచెం అందరికీ నమస్కారం. ఈరోజు లయన్స్ క్లబ్ ప్రగతి తరపున ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. దాంతోపాటు మొక్కలు నాటే కార్యక్రమం కూడా జరిగింది. లయన్స్ క్లబ్ వారు ఇనిషియేషన్ తీసుకుని ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేస్తూ ఉన్నారు. అయితే నాకు వారికి ఒక సూచన ఇవ్వాలని ఉంది. గట్టిగా మొక్కలు నాటే కార్యక్రమాలు కాకుండా ముందు మొక్కలు పెంచే కార్యక్రమాలు కూడా చేపట్టాలని, అదే కాకుండా వీరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏదో ఒకటో రెండో వార్డులు తీసుకుని దాన్ని పూర్తిగా క్లీన్లీనెస్ మీద ఫోకస్ పెడదాం. మనకి ఎందుకంటే ఏది అవసరమో అది చేయాల్సిన అవసరం ఉంది. అంటే అందరూ మొక్కలు నాటుతున్నారు కదని చెప్పి మనం మొక్కలు నాటుతాము, ఊరికి నాటేసి కూర్చొని వదిలేస్తాము, దాంట్లో వల్ల లాభం ఎవరికి ఉండట్లేదు. దయచేసి ప్రతి క్లబ్ వారికి చెప్తా ఉన్నాను, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయండి, తప్పులేదు, బాగున్నాయి. కాకపోతే నేను కోరుకునేది దాంతోపాటు ఆ అవేర్నెస్ మంచిదే, కానీ దాంతోపాటు మనకి క్లీన్లీనెస్ అనేది చాలా అవసరం. దానివల్ల ఎంత ప్రాబ్లం. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రగతి గుడివాడ తరఫున హోమియోపతి కాలేజీలో ఒక 35 మంది డోనర్స్తో బ్లడ్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున ఇంటర్నేషనల్ హెల్త్ ఆర్గనైజేషన్ తరఫున వాలంటరీగా బ్లడ్ డొనేషన్ డే, దానికి సందర్భంలో ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా లయన్స్ క్లబ్ అంటేనే అందరికీ తెలిసిన విషయం, ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థ. మరి ఇటువంటి సేవా సంస్థలో ఈ రోజున లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రగతి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు గుడివాడ పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. తప్పనిసరిగా ఈ రోజున శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారి ప్రోగ్రాంలో పాల్గొనడమే కాకుండా ఈ వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన గుడివాడని క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచుకునేటట్టు, గుడివాడ ఫేస్ లిఫ్ట్ చేసి గుడివాడ ముఖ చిత్రాన్ని. నా పేరు డాక్టర్ సుజాత, మెడికల్ సూపరింటెండెంట్, ప్రభుత్వ హోమియో హాస్పిటల్ గుడివాడ. ఈరోజు మా హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో జరిగినది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు వెనిగండ్ల రాము గారు, ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. మా స్టూడెంట్స్ దాదాపు 30 నుంచి 40 మంది వరకు బ్లడ్ డొనేషన్ ఇచ్చారు లయన్స్ క్లబ్ వారికి. తర్వాత మా కాలేజీ హాస్పిటల్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగినది. ఇది కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా జరిగినది. ఈ కార్యక్రమం అంతా బాగా అందరి సమక్షంలో, అందరూ ప్రముఖుల సమక్షంలో జరిగినది. మా హాస్పిటల్ నందు ప్రతిరోజు చుట్టుపక్కల గ్రామాల నుంచి దాదాపు ప్రతిరోజు ఒక 150 మంది దాకా